హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనసుకి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, శరీరానికి శక్తిని అందించే ధ్యాన యోగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో హమ్మింగ్ క్రియ పూర్వోత్తన ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆసనం ద్వారా జాయింట్స్ బలపడతాయి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, శరీరం స్ట్రెచ్ అవుతుంది, కొత్త సవాళ్లను స్వీకరించడానికి శరీరం సన్నద్ధమవుతుంది. మొదట్లో ఈ ఆసనం వేయడం కొంచెం కష్టంగా అనిపించినా సాధన చేస్తే సాధ్యమవుతుంది. మరి ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. హమ్మింగ్ క్రియ తుమ్మిద జూంకారంలో వినిపించే నాదం ఇది. కుండలిని కేంద్రమైన నాభి నుంచి ఈ శబ్దం చేయాలి. ఈ శబ్దం చేయడం వల్ల కలిగే వైబ్రేషన్ శరీరం మొత్తం వ్యాపిస్తాయి. మరి ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ధ్యాన ముద్రలో చేతులను పెట్టుకుని కాసేపు ఉంచాలి. రెండు చేతులను కళ్ళపై పెట్టుకోవాలి. పెదాలను మూసి నాభి నుంచి ఓంకారనాదం చేయాలి. అంటూ గాలిని కొద్దిసేపు బంధించాలి. కుడి చేతిని పొట్టపై ఉంచి ఓంకారనాదం చెయ్యాలి. ఈసారి రెండు చేతులను నుదిటిపై కళ్ళను మూసేలా పెట్టుకుని ఓంకారనాదం చెయ్యాలి. అంటూ గాలిని కొద్దిసేపు బంధించాలి. మన శరీరం మొత్తం ఈ వైబ్రేషన్స్ ప్రసరించాలి. తిరిగి పద్మాసనంలో కూర్చుని కొద్దిసేపు ధ్యానం చెయ్యాలి.
2 చేతులను రుద్దుకుని కళ్ళపై పెట్టుకోవాలి. మళ్ళీ 2 అరచేతులను బలంగా రుద్దుకోవాలి. ఈసారి ఆ చేతులను 2 బుగ్గలపై ఉంచుకోవాలి. ఆసనం వేసే ముందు శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచాలంటే వార్మప్ కంపల్సరీ. మరి ఆ వార్మప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కాసేపు వార్మప్ ఎక్సర్సైజ్. ఆ తరువాత 2 మోచేతులను వంచి అరచేతులు 2 భుజాలపైన పెట్టుకోండి. రెండు అరిచేతులను కదిలిస్తూ గుప్పిట మూసి తెరిచినట్లుగా చెయ్యండి. రెండు కాళ్లను చాచి గాల్లో సైకిల్ తొక్కుతున్నట్లుగా కదల్చాలి. దీనివల్ల తొడ కండరాలు బలపడతాయి, పొట్ట దగ్గరున్న కొవ్వు తగ్గిపోతుంది. పద్మాసనంలో కూర్చుని ఎడమవైపు వంగినప్పుడు కుడి చేతిని, కుడివైపుకు వంగినప్పుడు ఎడమ చేతిని ముందుకు చాచాలి. రెండు చేతులను పొట్టపై పెట్టుకుని ముందుకు వంగి రెండు మోచేతులను భూమిపై ఆంచి మీ గడ్డాన్ని చేతులపై ఆంచాలి. కాళ్లను రెండు వైపులా చాపండి. ఎడమ మోకాలుపై మీ తలను ఆంచాలి. మోకాళ్లపై తలను ఉంచి కాసేపు
కూర్చోవాలి. ఇలా ఉన్న తర్వాత మీ 2 చేతులను తల వెనుక పెట్టి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మీ 2 చేతులతో కూడా పాదాన్ని పట్టుకొని ఈ స్థితిలో కొంతసేపు ఉండాలి. తిరిగి కుడి మోకాలు పైన ఇదే విధంగా చెయ్యాలి. ఇది నడుముకు మంచి స్ట్రెచ్ ఎక్సర్సైజ్. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. పద్మాసనంలో కూర్చుని 2 పాదాలను దగ్గరకు చేర్చుకుని పాదాలను చేతులతో పట్టుకుని ముందుకు వంగాలి. నుదురు పాదాలను తాకాలి. ఆరంభంలో చాలా మందికి ఇలా శరీరం వంగకపోవచ్చు, కానీ సాధనతో సాధ్యమవుతుంది. వామ ప్రక్రియ పూర్తవుతుంది. హమ్మింగ్ క్రియ చూసాం కదా, ఇప్పుడు పూర్వోత్తాసనం ఎలా వేయాలో చూద్దాం. పూర్వోత్తాసన అంటే తూర్పు దిక్కుకి మన బాడీని స్ట్రెచ్ చేయటం అన్నమాట. ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులను ధ్యానముద్రలో ఉంచి కాసేపు విశ్రాంతిగా ఉండాలి. కాళ్లను నిటారుగా నేలను తాకేలా చాపి ఉంచాలి. ఇలా శవాసనంలో కొంత సమయం ఉండాలి. రెండు చేతులను వెనక్కి తిప్పి భూమికి ఆనించి ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు ఎడమకాలి పాదం కుడి మోకాలుపై ఉంచాలి. ఈ భంగిమలో కనీసం 40 సెకండ్ల పాటు ఉండాలి. అలాగే కుడి మోకాలుతోనూ చేయాలి.
రెండు చేతులను ముందుకు చాపి అరచేతులను లాక్ చేయాలి. లాక్ చేసిన అరచేతులను హృదయం దగ్గరకు తీసుకుని ముందుకు వంగి అరచేతులను చూడాలి. తిరిగి పద్మాసనంలో కూర్చుంటే పూర్వోత్తాసనం పూర్తవుతుంది. ఈ పూర్వోత్తన ఆసనం వల్ల మరిన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. పూర్వోత్తాసన వల్ల మన శరీరం కాళ్ల నుంచి మెడ వరకు మొత్తం స్ట్రెచ్ అవుతుంది. చేతులు, మణికట్టు, వెన్నెముక, కాళ్ళు అన్నీ శక్తివంతమవుతాయి. భుజాలు, ఛాతీ, పాదాల చీలమండలు బాగా స్ట్రెచ్ అవుతాయి. పూర్వోత్తాసనం వల్ల మైండ్ చాలా ఉత్తేజమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు, మనం కొత్త సవాళ్లను స్వీకరించటానికి శరీరం సన్నద్ధమవుతుంది. పూర్వోత్తాసన వేయటం మొదట్లో చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది. కొత్తగా యోగా నేర్చుకునేవారు కుర్చీ సహాయంతో ఈ భంగిమను ప్రయత్నించవచ్చు. యోగా అనేది మనకి ఇండియన్ విధానంలో చూసుకున్నట్లయితే ఒక ఎక్సర్సైజ్ రొటీన్ లాగా ఒక రకంగా ఉన్నప్పటికీ ఇది యాక్చువల్లీ ధ్యానం వల్ల ఇది ఒక స్పిరిచువల్ వరల్డ్లో ఇంప్రూవ్మెంట్ కోసం అనేది చాలా ఒక మెట్టులాగా ఉండేది. దీన్ని మనం ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది ఎక్సర్సైజ్ కోసం, హెల్త్ కోసం, ఒబెసిటీ తగ్గించడానికి లేకపోతే డిసీజ్ తగ్గించడానికి వీటికి వాడుకోవటం జరుగుతుంది. ఇవి అన్ని బెనిఫిట్స్తో పాటు స్పిరిచువల్లీ ఇవాల్వ్ అవ్వడానికి యోగా అనేది చాలా బెనిఫిషియల్. దీన్ని మనం వివిధ రంగాల్లో చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ యాక్టివిటీలో ఏరోబిక్స్ కానివ్వండి, లేకపోతే క్యాలిస్థెనిక్స్ కానీ, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ వెయిట్ ట్రైనింగ్ కానీ, లేకపోతే జిమ్నాస్టిక్స్, ఇవన్నీ కూడా యోగాని ఒక డిఫరెంట్ మోడిఫికేషన్స్ లాగానే నేను భావించవచ్చు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ ఫామ్స్లో అన్నిట్లోనూ యోగా పోస్చర్స్ కానీ, యోగా బెనిఫిట్స్ కానీ చాలా కనిపిస్తూ ఉంటాయి. శరీరానికి శక్తిని, మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చే హమ్మింగ్ క్రియ పూర్వోత్తన ఆసనం చూశారు కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. Bye bye.